పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంపలో జరిగిన భోగి వేడుకల్లో సినీ రాజకీయ రంగానికి చెందిన అనేక మంది హాజరయ్యారు. వెంప కాశీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీ సమేతంగా వచ్చి భోగి మంటలు వెలిగించారు. రాయలసీమకు చెందిన వైసీపీ యూత్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, సినీ నటులు సమీర్, జ్యోతితో పాటు అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సంక్రాంతి భోగి మంటల సందడిలో పాల్గొన్నారు. వెంపతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి బాణసంచా కాల్చారు. ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ దీపాలతో కొంతమంది యువతులు ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు భోగి మంటని ప్రారంభించడానికి వెంప గ్రామం రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, వెంప గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకలను నిర్వహించడం ఒక ఆనవాయితీగా ఉన్నది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. నా మిత్రుడు వరుసకు బావ అయ్యేటువంటి కాశీ ఆధ్వర్యంలో వారి యొక్క స్నేహితుల యొక్క ప్రోత్సాహంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరుగుతాం. ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ ఎక్కడ బాగా జరుగుతుందంటే ఇమీడియట్ గా వచ్చేటువంటి సమాధానం వెంప గ్రామంలో అనేటువంటి విషయం. ఇవాళ సంక్రాంతి పండుగకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలుగు రాష్ట్రాల్లో మారింది అంటే అది వెంప గ్రామం అనేటువంటి విషయం చెప్పక మానదు. భోగి సంక్రాంతి పండుగ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ అందరిలో మంచి జరగాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రతి ఏడాది భీమవరంలో ఉన్న ఈ వెంప ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి సంక్రాంతికి నేను ఇక్కడికి వస్తాను. గత 10 ఏళ్ళుగా ఇక్కడికి వస్తున్నాను. నాకు ఇది ప్రతిసారి నాకు ఇక్కడ రాకపోతే నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఎవ్రీ టైమ్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ కమ్ హియర్. సో మీ అందరికీ, ఈ చుట్టుపక్కల ఉన్న గోదావరి ప్రజలందరికీ, మొత్తం అందరికీ, ప్రత్యేకించి వెంప, భీమవరం, రాజమండ్రి, నిడదవోలు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రత్యేకించిన సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అంత బాగా ఈ సంక్రాంతి ఎవరు జరుపుకోరు. ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు కానీ, ఇంకోటి కానీ, ఈ భోగి మంటలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, ఎడ్ల పందాలు కానీ, ఇవన్నీ కూడా, కోడి పందాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో జరిపినట్టు ఇంకెక్కడా జరపరు. ఈ సాంప్రదాయం మీరే కొనసాగిస్తున్నారు, మీరే చేయాలి. ఇంకా నెక్స్ట్ ఎన్నేళ్ళైనా సరే నేను ప్రతిసారి ఇక్కడికే రావడానికి ఇష్టపడతాను. అండ్ నాకు ఈ సంక్రాంతి, ఏ సంక్రాంతి అయినా సరే ఇక్కడికి రాకపోతే నాకు జరగదు, ఈ సంక్రాంతి పండుగ జరగదు. సో మీరందరూ కూడా మన చిరంజీవి గారి, శివశంకర్ వరప్రసాద్ గారి సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి